మార్నింగ్ లీడర్స్. నేను గణపతి రెడ్డి. జస్ట్ వెస్టీజ్ విన్నింగ్ టీం ద్వారా ఒక ఆపర్చునిటీ తీసుకున్నా. నేను ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మేము పటాయా సిటీలో ఉన్నాము. ఇది హైయెస్ట్ లెవెల్లో ఉన్నటువంటి టవర్. ఇది 55 ఫ్లోర్స్ ఉంది, 120 మీటర్స్ పైన ఉంది ఇది. సో ఈ ప్లేస్లో నేను మన హైదరాబాద్ నుంచి అల్వాల్ నుంచి దాసు సార్ వచ్చారు. దాసు సార్ మీరు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా. సో సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మీరు ఇక్కడికి రాకముందు ఏం చేసేవారు సార్? ఇక్కడికి రాకముందుకు నేను ఆల్మోస్ట్ ఒక టెలికామ్ డిపార్ట్మెంట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ మేనేజర్గా ఉన్నాను. ఒక 17 years వర్క్ చేశాను సార్. సో అక్కడ 17 years వర్క్ చేసినా కానీ అక్కడ ఒక జీతం మాత్రమే తీసుకున్నా కానీ ఇలాంటి అవకాశం మాత్రం ఎప్పుడు పొందుకోలేను. సో ఈ 5 days అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఎప్పుడు అడిగినా కానీ బిజీ అంటారు. ఒకప్పుడు నేను ఇట్లా బిజీ అన్నాను, కానీ ఒక అవకాశాన్ని మా మిస్సెస్ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ 1.5 year కింద మా మిస్సెస్ ఒక అవకాశాన్ని తీసుకొని తను ఈ యొక్క ఏదైతే వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ తీసుకోవడం వల్ల ఈ 1.5 year లోపల తను వర్క్ చేయడం జరుగుతుంది. సో కంపెనీ ఇచ్చిన ఆఫర్లో థాయిలాండ్ ఎలిజిబుల్ అయినందుకు సో మా మేడం పంపించడం జరిగింది ఇక్కడికి. సో చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు ఇక్కడ. మీ మేడం మీకు ఈ ట్రిప్ని గిఫ్ట్ ఇచ్చారంటారు. ఎగ్జాక్ట్లీ సార్. సో ప్రతి ఒక్క లేడీస్ ఏమనుకుంటారు అంటే చాలా వరకు వాళ్ళ హస్బెండ్ ఇస్తే తీసుకుంటారు, కానీ ఇక్కడ ఏంటంటే ఉల్టా పుల్టా. సో మా మేడం నాకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, వండర్ఫుల్ సార్, సూపర్. అయితే మీకు అంతకుముందు మీ కంపెనీలో అసలు శాలరీ ఎంత ఉంది సార్? నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు సార్ 9,000కి జాయిన్ అయినాను. ఆఫ్టర్ అంటే బ్యాక్ 15 years. సో నేను వచ్చేసి లెవెల్ టు లెవెల్ అచీవ్మెంట్ అయ్యి రీసెంట్గా ఒక 70,000 వరకు ఎర్న్ చేస్తున్నా జాబ్లో. కాకపోతే టెన్షన్తో కూడుకున్న పని సార్. ఎందుకంటే జాబ్ అంటే ఏంటంటే పిరమిడ్. సో అక్కడ పిరమిడ్ అంటే ఎట్లా అంటే పైకి వెళ్ళినా కొద్దిగా ప్రెషర్ ఉంటుంది, లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అక్కడ చేయలేము. బట్ ఇక్కడ ఈ విన్నింగ్ టీమ్ అండ్ బెస్ట్ మాత్రం సార్ ఎంతమందికైనా ఆపర్చునిటీ ఇవ్వచ్చు. సో చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడ నాకు. సో బాగుంది. మీ ఆ కంపెనీలో మీరు వర్క్ చేసినప్పుడు మీకు ఇట్లాంటి ట్రిప్స్ ఏమైనా పెట్టారు కంపెనీ వాళ్ళు? అంటే ఇలాంటి లాంగ్ ట్రిప్స్ అయితే లేవు సార్. కంపెనీలో వచ్చేసి ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి ట్రిప్స్ అనేది ఉంటుంది. బట్ లోకల్ హైదరాబాద్లో పెద్ద హోటల్స్ తీసుకెళ్తారు. సో ఓన్లీ 1 day స్టే అనమాట. అంటే నైట్ స్టే ఉంటుంది. సో ఫుడ్ అండ్ లిక్కర్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ఇట్లా బయటికి తీసుకొచ్చి ఎంజాయ్ చేయడం అనేది చాలా కష్టం సార్. అంటే మీ మేడం ఏం చేస్తుండే సార్? సో మా మేడం వచ్చేసి ప్రీవియస్గా ఒక స్కూల్లో హెచ్ఎంగా జాబ్ చేస్తుండే. సో తను వచ్చేసి ఎప్పుడైతే ఈ యొక్క ఆపర్చునిటీని మా యొక్క బ్రదరు అశోక్ సార్ అనేది ఉన్నారు. సో తను లాస్ట్ ఒక 4 years కింద మాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చారు. కానీ మేము ఆ టైంలో బిజీ షెడ్యూల్లో రిజెక్ట్ చేసినాము. లాస్ట్ 2 years కింద మా మేడం తీసుకోవడం జరిగింది 21 January. సో తను తీసుకొని ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మంచి ఇన్కమ్లో తను ఉంది. సో టోటల్గా నేను కింద ఇప్పుడు జాబ్ రిజైన్ చేసేసి ఫుల్ టైమ్గా నేను వెస్టైల్లోకి వచ్చాను. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు వెస్టైల్లో వచ్చేసి సార్ చూడండి, ఇంత టైం ఫ్రీడమ్లో ఇట్లా మాకు ఎవ్రీ మంత్ 45,000 నుంచి 50,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీ పిల్లలు ఏ రేంజ్లో ఉన్నారు సార్? ఏజ్? మా పాప వచ్చేసి 6th class సార్, శ్రీ చైతన్య స్కూల్లో. మా బాబు వచ్చేసి 4th class సెంట్ పాయ్ స్కూల్లో. ఆల్మోస్ట్ ఇద్దరు, బాబు వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నారు, పాప వచ్చేసి స్టేట్లో ఉన్నారు. మీ ఏజ్ ఎంత ఉంటుంది? సో నాది వచ్చేసి 38 years సార్. 38. సో మెయిన్ ఇక్కడ నేను ఆపర్చునిటీ తీసుకొని కారణం ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ సార్. సో ఎందుకంటే ఎక్కడైనా సరే మనం జాబ్ చేస్తున్నామంటే యాక్టివ్ ఇన్కమ్లో జాబ్ చేస్తున్నాము, బట్ ఇక్కడ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్లో పనిచేస్తున్నాము. ఒక టీం వర్క్గా మనం ఇక్కడ జాబ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ థాయిలాండ్ రావడానికి మీరు ఏం చేశారు అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈ థాయిలాండ్ రావడానికి పూర్తిగా మా మేడమే. ఎందుకంటే ఆ టైంలో నేను జాబ్లో బిజీగా ఉన్నా. సో తను ఏదైతే 3 months ఈ యొక్క కాంటెస్ట్ రన్ చేసినప్పుడు తను రియల్గా చాలా హార్డ్ వర్క్ చేసింది. సో థాయిలాండ్కి ఎలిజిబుల్ అయింది. సో నన్ను ఫస్ట్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఒకటే రోజు 3 ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాము. శంషాబాద్ నుంచి చెన్నై నుంచి బ్యాంకాక్. సో చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ. ఇప్పుడేమనిపిస్తుంది మీరు ఇక్కడ ఈ పటాయా సిటీ కన్నటువంటి ఏమేమి చూసారు, ఆ తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది? వచ్చి 5 days అవుతుంది. సో 5 days అనేది ఎవ్రీ మూమెంట్ రియల్గా మెమొరబుల్. ఎందుకంటే ఫస్ట్ డే వచ్చేసి బుద్ధ విగ్రహం చూసినాము, అండ్ సెకండ్ డే వచ్చేసి మన పారాషూట్ అండ్ అండర్ ద వాటర్, అండ్ థర్డ్ డే వచ్చేసి డాల్ఫిన్ షో, అండ్ 4th డే వచ్చేసి ఇంకా ముందుకే మన టైగర్ పార్క్ వచ్చేసి టైగర్తో ఫోటో దిగడం అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి టవర్ 55 అంతస్తుల పైన టవర్లో 175 meters అరౌండ్లో టోటల్ సిటీని కవర్ చేసినాము. అంతేకాకుండా ఈ అవకాశం అనేది ప్రతి
ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి నేను నెక్స్ట్ స్టెప్ ఏంటనుకున్నా అంటే ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఇస్తూ నెక్స్ట్ ట్రిప్లో చాలా మందిని ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మీరు ఒక జాబ్ హోల్డర్గా ఉండి 70,000 జీతం ఉన్నప్పటికీ దాన్ని వదులుకొని ఇలా వెస్టీజ్లోకి వచ్చి విన్నింగ్ టీంలోకి వచ్చి ఒక డెసిషన్ తీసుకొని దీంట్లోనే డబ్బులు ఉన్నాయి, ఇక్కడ పని చేయాలి, ఇట్లాంటి ట్రిప్స్ వస్తాయి, ఇన్కమ్ వస్తుంది, సెక్యూరిటీ ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ రావడం వేరు, సెక్యూరిటీ ఇన్కమ్ రావడం వేరు. ప్లస్ సెక్యూరిటీ ఇన్కమ్ జస్ట్ 2-3 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత మనం వర్క్ చేయకపోయినా మన అకౌంట్లో డైలీ ప్రతి మంత్ ఇన్కమ్ పడుతుంది. దాన్ని సెక్యూరిటీ ఇన్కమ్ అంటే మనం భూమి మీద లేకపోయినా మన అకౌంట్లో డబ్బులు పడతాయి. సో అట్లాంటి ఆపర్చునిటీ ఇది. మీకు కావాలంటే కాల్ చేయండి ఈ వీడియో పంపిన వాళ్ళకి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.